హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సరే, లేట్ చేయొద్దు. కరెక్ట్గా బ్యాంక్ ఓపెన్ చేసే టైంకి అక్కడ ఉండు. డబ్బులు డ్రా చేయి, నేను నీ దగ్గరికి వస్తాను, తీసుకుంటాను అని మైరా కాల్ కట్ చేసేసింది. రిషికేం అర్థం కాక ఉన్నట్టుండి ఫోన్ చేసి 5 లక్షలు అడగడం వింతగా అనిపించింది. అది మైరాకి చాలా చిన్న అమౌంట్తో సమానం. నన్నెందుకు అడుగుతుంది? సార్ని అడగొచ్చు కదా, మాధురిని అడగచ్చు, లేదా మనోజ్ని కూడా అడగచ్చు. ఇలా అందరినీ వదిలేసి నన్నెందుకు అడుగుతుంది అని ఆలోచించి, ఏమైనా ఒక ఫ్రెండ్ దగ్గర ఉన్న ఫ్రీడమ్ ఇంకెవ్వరి దగ్గర ఉండదు అని అనుకొని ఫోన్ పక్కన పెట్టేశాడు. ఓ గంటకి జిమ్కి వెళ్ళిన సంజయ్ రూమ్లోకి వచ్చేసరికి మైరా అలాగే కూర్చొని క్షుణ్ణంగా ఆలోచించడం చూసి ఏం పట్టనట్టుగా ఫ్రెష్ అవడానికి వెళ్ళి బయటకు వచ్చాడు. అప్పటికీ మైరా ఏ ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉండడంతో తన తలని తుడుచుకుంటున్న టవల్ని మైరా మీదికి వేశాడు సంజయ్. మైరా ఉలిక్కిపడి టవల్ని విసిరి పక్కన వేసి సంజయ్ వైపు చూసి, అసలు వీడెప్పుడొచ్చాడు? పైగా ఫ్రెష్ అయి ఉండడం చూసి మరింత ఆశ్చర్యపోయి, మేనర్స్ తెలీదా నీకు అని అరిచింది. నీకుందేంటి? మొగుడు బయటికి వెళ్ళాడు, వచ్చాడు, ఫ్రెష్ అయి కూడా బయటకొచ్చాడు, కానీ తమరికి మాత్రం స్పృహ లేదు. అలా కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూనే ఉన్నావు. వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. మా అమ్మ బండి పెడితే తినడమేనా, ఇంట్లో పనులు చేసేదేమైనా ఉందా? ఇక మీద నా పనులన్నీ నువ్వే చేయాలి, నువ్వు మాత్రమే చేయాలి. వెళ్ళు, రెడీ అయి వచ్చేలోపు టిఫిన్ రెడీ చేయి అని సంజయ్ అన్నాడు. మైరా చిరాగ్గా లేచి వెళ్ళబోతుంటే, ఎక్కడికి అని సంజయ్ అడ్డు నిలబడ్డాడు. నా బట్టలన్నీ ఆ రూమ్లో ఉన్నాయి, నేను ఫ్రెష్ అవ్వాలి. చెప్పావు కదా టిఫిన్ పెట్టాలని, అందుకే వెళ్తున్నా అని మైరా అరిచినట్టు చెప్పింది. తన ఫేస్ని బాగా గమనించి ఏడ్చినట్టుగా ఉండడంతో, వెళ్ళి అక్కడ ఉన్న లగేజ్ మొత్తం నేను ఆఫీస్కి వెళ్ళాక ఈ రూమ్లోకి షిఫ్ట్ చేసుకో, తర్వాత కాలేజ్కి వెళ్ళు అని సంజయ్ చెప్పాడు. మైరా ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళి ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చేటప్పటికే సంజయ్ అక్కడే కూర్చొని ఉండడంతో నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో టిఫిన్, గ్లాస్లో జ్యూస్, మరో గ్లాస్లో వాటర్ పోసి అన్నీ అరేంజ్ చేసింది. రాజ్కుమార్కి టిఫిన్ తినిపించి బయటకొచ్చిన వాణి సంజయ్కి అన్నీ మైరానే వడ్డించడం చూసి ఏ అడ్డు చెప్పకుండా చిన్నపాటి నవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎంతసేపటికి సంజయ్ రాకపోవడంతో టిఫిన్ వడ్డించాను, ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి అని మైరా దగ్గరికి వీరావేశంగా వెళ్ళి అరిచింది. టిఫిన్ ప్లేట్లో పెట్టావు, అది ఎవరికని? నువ్వు దగ్గరకొచ్చి సంజు టిఫిన్ వడ్డించాను, వచ్చి తిను అని చెప్తే కదా. నీ పాటికి నువ్వు ప్లేట్లో పెడితే అది నాకా నీకా అని సంజయ్ అడిగాడు. తాను ఉన్న స్ట్రెస్కి, సంజయ్ పెట్టే ఇబ్బందికి మరింత స్ట్రెస్గా అనిపించి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి, సంజు నీకోసం టిఫిన్ వడ్డించాను, వచ్చి తినవా అని మైరా కూల్గా అడిగింది. సంజయ్ లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మైరా వడ్డించిన టిఫిన్ చూసి, ఇలారా అని దగ్గరికి పిలిచి అక్కడ ప్లేట్లో పెట్టి ఉన్న టిఫిన్ వంక చూసి, నేను నీ అంత తిండిపోతును కాదు, ఇన్ని పెట్టకు. నేను డైలీ దోశ అయితే 1, ఇడ్లీ అయితే 2 విత్ రాగి మాల్ట్ తాగుతాను. గుర్తుపెట్టుకో, కాఫీ కంపల్సరీ, ఆరెంజ్ జ్యూస్ కంపల్సరీ అని సంజయ్ చెప్పాడు. మైరా అన్నింటికీ తల ఊపుతున్నా అవేవి వినే స్థితిలో లేదు. ఎప్పుడెప్పుడు సంజయ్ వెళితే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకుందామా అని ఆతృతగా ఉంది. ఎప్పుడైతే సంజయ్ తినడం మొదలుపెట్టాడో అప్పుడు రిలాక్స్ అయ్యి అలాగే నిలబడింది. సంజయ్ తినడం పూర్తి చేశాక హ్యాండ్స్ వాష్ చేసుకొని కాఫీ తీసుకునిరా అని చెప్పాడు. వాణి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య కాఫీ పెట్టివ్వు అని అడగడంతో, రెడీ చేశాను, తీసుకొని వెళ్ళు అనడంతో మైరా థ్యాంక్ యూ అత్తయ్య అని నిట్టూర్పు విడిచి కాఫీ కప్ తీసుకొని వెళ్ళి సంజయ్కి అందించింది. కాఫీ తాగాక సంజయ్ తన రూమ్లోకి వెళ్ళి మొత్తం తన స్టఫ్ తీసుకొని కిందకొచ్చి అమ్మా బాయ్ అని చెప్పి అక్కడే ఉన్న మైరాని చూసి వెళ్ళిపోయాడు. సంజయ్ ఎప్పుడైతే వెళ్ళాడో తాను హడావిడిగా రూమ్లోకి వెళ్ళి వాణికి డౌట్ రాకుండా తన కాలేజ్ బ్యాగ్ తీసుకొని, అత్తయ్య కాలేజ్కి బయలుదేరుతున్నాను అని చెప్పింది. అదేంట్రా టిఫిన్ చేయకుండా వెళ్తున్నావు అని వాణి అడగడంతో, ప్లీజ్ అత్తయ్య ఆకలి లేదు, పవిత్ర నా కోసం టిఫిన్ తెస్తా అని చెప్పింది, కాదని ఎందుకని ఓకే చెప్పేశా, అక్కడే తినేస్తా, బాయ్ బాయ్ అని హడావిడిగా చెప్పి బయలుదేరింది. మైరా బ్యాంకుకు వెళ్ళేసరికి రిషి కూడా మాధురిని కాలేజ్లో డ్రాప్ చేసి బ్యాంకుకి వచ్చేశాడు. రిషి మైరాని చూసి, డాన్ ఇంత సడన్గా నీకు ఇప్పుడు డబ్బులు ఎందుకు అని రిషి అడిగాడు. అప్పటికే మైరాకి తన టెన్షన్ పీక్స్కి వెళ్ళిపోవడంతో, నువ్వు ఇవ్వనంటే చెప్పు, వెళ్ళిపోతాను,
అడ్డమైన ప్రశ్నలు వేయకు అని చాలా సీరియస్గా అనింది. అయ్యో అలా ఎందుకంటాను, సరే పద అని లోపలికి తీసుకొని వెళ్ళి 5 లక్షలు డ్రా చేసి మైరాకి ఇచ్చి తను తన కాలేజ్ బ్యాగ్లో డబ్బును పెట్టుకున్న తర్వాత, సరే అయితే నేను ఆఫీస్కి బయలుదేరుతున్నా, జాగ్రత్త, డ్రాప్ చేయమంటావా అని రిషి అడిగాడు. వద్దు నువ్వెళ్ళు అని మైరా చెప్పింది. రిషి చిన్న నవ్వుతో అక్కడి నుండి బయలుదేరిపోయాడు. మైరా డబ్బు తీసుకొని అక్కడి నుండి ఇంటికి బయలుదేరింది. సగంలో ఉన్న మైరా జగన్నాథంకి ఫోన్ చేసి, అంకుల్ ఈరోజు అర్జెంట్ పని పడింది, నేను రాలేను, కీర్తనాని జాగ్రత్తగా చూసుకొని హాస్పిటల్కి మర్చిపోకుండా సెషన్కి తీసుకొని వెళ్ళండి అని గుర్తుగా చెప్పింది. అలాగేరా, నువ్వేం ఆలోచించుకు, నేను ఖచ్చితంగా తీసుకొని వెళ్తాను, వెళ్ళకపోతే నీకు మాట వస్తుంది అని జగన్నాథం అనడంతో, సరే అంకుల్ బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను, బాయ్ అని కాస్త కంగారుగానే మాట్లాడి కాల్ కట్ చేసింది. మైరా డ్రైవింగ్లో ఉండగానే తనకి కొత్త నెంబర్ నుండి కాల్ రావడంతో వెంటనే కార్ ఆపేసింది. ఫోన్ చేతుల్లోకి తీసుకొని వణుకుతున్న చేతులతో లిఫ్ట్ చేసి హలో అని అనింది. హలో బేబ్, నేనే. ఏంటి ఒక్కోసారి ఒక్కో నెంబర్తో చేస్తున్నా అని అనుకుంటున్నావా? అయినా నువ్వు అలా అనుకోలే, నీ గురించి నాకు బాగా తెలుసు. సరే కానీ డబ్బులు రెడీ చేసావా? చేసే ఉంటావులే, బ్యాంకు నుండి బయలుదేరావు కదా అని అన్నాడు. ఎక్కడికి రావాలో చెప్పు, ఇప్పుడే నీకు నీ డబ్బులు ఇచ్చేస్తాను, నువ్వు నాకు పెన్ డ్రైవ్ ఇచ్చేయాలి అని మైరా అడిగింది. ఓకే ఓకే తప్పకుండా, ఇంత బ్యూటీ నన్ను రిక్వెస్ట్ చేస్తే ఇవ్వకుండా ఎలా ఉంటాను? సరే నేను నీకు వాట్సాప్కి ఒక లింక్ పంపిస్తాను, ఆ అడ్రస్ చూసి అక్కడికి వచ్చేయ్ అని కాల్ కట్ చేశాడు. మైరా కాల్ కట్ చేయగానే తనకి ఫోన్కి లింక్ రావడంతో దాన్ని ఓపెన్ చేసి అక్కడి నుండి 10 నిమిషాల డిస్టెన్స్లోనే అడ్రస్ ఉండడంతో మ్యాప్స్ ఆన్ చేసుకొని నావిగేట్ చేసుకుంటూ బయలుదేరింది. 10 నిమిషాల్లో కల్లా అక్కడికి చేరుకునేసరికే అది ఒక జంక్షన్ కావడంతో మైరాకి అస్సలు మైండ్ పని చేయలేదు. ఆ డైలమాలో ఉండగానే కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసి, నువ్వు రాంగ్ అడ్రస్ ఇచ్చావు, ఇది ఒక జంక్షన్ అని మైరా అరిచింది. అవతల వైపు ఉన్నవాడు గట్టిగా నవ్వుతూ, ఐఎమ్ సో సారీ బేబ్, యాక్చువల్గా నేను కష్టపెట్టాలని లేదు, కానీ నువ్వు కష్టపడకుండా కారులో కదా వస్తున్నావు, అందుకే సరదాగా నీకు కొన్ని టాస్కులు ఇస్తున్నా, ఈసారి ష్యూర్ లింక్ పంపించారు చూసుకో బేబ్ అని కాల్ కట్ చేశాడు. ముందు మాట్లాడిన వాడి గొంతుకి ఇప్పుడు మాట్లాడిన వాడి గొంతుకి చాలా తేడా ఉండడంతో, అంటే నాకు కాల్ చేస్తుంది ఒక్కడు కాదా అనే ఆలోచన రాగానే మైరాకి కాస్త జంకుగా అనిపించినా ఈ విషయం ఎవరికి చెప్పాలో ఎలా చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు. వెంటనే లింక్ ఓపెన్ చేసి అక్కడి నుండి ఇంచుమించు 1 అవర్ డిస్టెన్స్ చూపిస్తూ ఉండడంతో అసలేమీ ఆలోచించకుండా బయలుదేరింది. అక్కడున్న ట్రాఫిక్కి చెప్పిన అడ్రస్కి చేరుకునేసరికి 1.5 గంట పట్టి రీచ్ అయి ఆ చుట్టుపక్కల ఏం లేకపోవడంతో కార్ దిగకుండానే భయంగా చుట్టూ చూసి ఎందుకో కాస్త టెన్షన్గా అనిపించి నుదుటికు పట్టిన చెమటని తుడుచుకుంటూ ఉండగానే మళ్ళీ కాల్ వచ్చింది. ఈసారి మైరాకి టెన్షన్ వేయడంతో దేవుణ్ణి తలుచుకుంటూ లిఫ్ట్ చేసి హలో అని అనింది. భయపడకు బేబ్, ఎందుకు కంగారు పడుతున్నావు, నీ దగ్గర ఉన్న డబ్బులు నీకు కాస్త దూరంలో ఒక టిఫిన్ స్టాల్ ఉంది చూడు అని చెప్పాడు. అది ఓపెన్లో లేదు అని మైరా అదే టెన్షన్తో అడిగింది. ఓపెన్లో ఉంటే నేను అక్కడికి ఎందుకు పంపిస్తాను బుజ్జి, లేదు కాబట్టి దాన్ని చూపిస్తున్నా, వెళ్ళి ఆ షాప్ దగ్గర సైడ్లో ఒక పెద్ద టబ్ ఉంటుంది, అందులో నువ్వు తెచ్చిన డబ్బుల్ని కవర్లో పెట్టి వేసేయి అని చెప్పాడు. మరి నా పెన్ డ్రైవ్ ఫొటోస్ అని మైరా అడిగింది. అక్కడే ఉంటుంది తీసుకో బేబ్ అని చెప్పడంతో మైరా ఇంకేమీ ఆలోచించకుండా కార్ని కాస్త ముందుకు తీసుకొని వెళ్ళి టిఫిన్ అంగడికి ఎదురుగా ఆపి ఒకసారి మొత్తం చెక్ చేసుకొని ఎవరూ లేరు అని నిర్ధారించుకున్న తర్వాత దిగి బ్యాగ్లో ఉన్న డబ్బులు కవర్ని అక్కడ ఉన్న టబ్లో వేసి కింద ఒక చిన్న ప్యాకెట్లో పెన్ డ్రైవ్ పెట్టి ఉంటే దాన్ని తీసుకొని వెంటనే కారుకి టర్న్ చేసుకుంది. అక్కడి నుండి వచ్చిన దానికంటే వేగంగా తిరిగి ఇంటికి చేరుకుంది. ఇంటికి రాగానే హాల్లో కూర్చొని మధ్యాహ్నం వంట కోసం కూరగాయలు తరుగుతున్న వాణి మైరాని చూసి, మైరా ఈ టైంలో వచ్చావేంటమ్మా అని అడిగింది. అది అత్తయ్య, నాకు తలనొప్పిగా ఉంది, పడుకుందామని వచ్చేశాను అని వీలైనంత స్థిమితంగా చెప్పడానికి ప్రయత్నించింది. అవునా, బామ్ రాయమంటావా, పోనీ ట్యాబ్లెట్ ఇవ్వమంటావా అని వాణి అడిగింది. అయ్యో అదేం వద్దత్తయ్యా, కాసేపు పడుకుంటే అంతా సెట్ అయిపోతుంది అని మైరా అక్కడ ఉండకుండా హడావిడిగా తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి అది ఓపెన్ చేయగానే అందులో అసలు ఏమీ లేకపోవడంతో
మైరాకేం అర్థం కాక మళ్ళీ మళ్ళీ రీఫ్రెష్ చేసి చూడడానికి ప్రయత్నించింది. అంతలో తన ఫోన్కి కంటిన్యూగా బీప్ సౌండ్ వినిపించడంతో మైరాకి ముందు రోజు వచ్చినప్పుడు ఎలా అయితే కంగారు పడిందో అంతకంటే ఇప్పుడు 100 రెట్ల టెన్షన్తో ఫోన్ చేతుల్లోకి తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేసింది. అందులో ఉన్న మరికొన్ని ఫొటోస్ చూడగానే ఇంకా ఏడుపొచ్చి నోటికి చెయ్యడ్డు పెట్టుకొని తన ఏడుపు 4 గోడల్ని దాటకుండా కన్నీళ్ళని ఆపుకోలేక నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండగా తనకి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి అప్పటికే ఏడ్చి గొంతు పూడుకుపోవడంతో మాటలు రాక ఇబ్బంది పడుతూ ఇందులో ఏం లేవ్ అని ఆ ఎక్కిళ్లతోనే అడిగింది. ఇంత అమాయకంగా ఉంటే ఎలా బేబ్? ఇంత అందమైన అమ్మాయి ఫొటోస్, అది కూడా మొత్తం కనిపించేలా ఉన్న ఫొటోస్ని కేవలం 5 లక్షలకి అమ్ముకుంటావా చెప్పు? నీ రేంజ్ అది కాదమ్మా. కావాలంటే ఒకసారి నీ పిక్స్ని నీ మొగుడికి చూపించి చూడు, వాడు ఖచ్చితంగా నిన్ను క్షణం కూడా వదలడు అని కాస్త వాయిస్ మార్చి అన్నాడు. మైరాకి అసహ్యంగా అనిపించి, నీ మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను, ఫొటోస్ పెడితే పెట్టుకో, ఏమైనా చేసుకో, ఏమో నాలాగా ఎంతమందిని ఏడిపిస్తున్నావో, కనీసం నిన్ను పట్టుకుంటే వాళ్ళన్నా బయటపడతారు కదా అని మైరా తన ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ చెప్పింది. అరే బేబీ, ఎంత మంచిదానివి నువ్వు, అందగత్తవనుకున్నాను, మనసు కూడా చాలా అందంగా ఉంది, మరి అంతలాగా టెంప్ట్ చేయకమ్మా. అయినా నువ్వు ఇలా బెదిరిస్తే బెదిరిపోయేంతలా ఉన్నానా నేను? అంటే ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండానే ఇంత దూరం వచ్చానా అని అన్నాడు. మైరాకి ఏడుపు తన్నుకొస్తుంటే ఏం చేయాలో అర్థం కాక, అసలు ఎవరు నువ్వు? ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా నీకు అసలు? వేరే ఎవడో మీ ఇంట్లో ఉన్న ఆడాళ్ళు ఫోటోలు ఇలాగే తీసి బెదిరిస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? అడిగినంత డబ్బు తీసుకొని వెళ్ళి ఇస్తావా? ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తుంటే సరే అని చెప్తావా అని మైరా ఉక్రోషంగా అడిగింది. రొటీన్ రొటీన్ రొటీన్, ఇలాంటి వేస్ట్ మాటలు కాకుండా ఏదైనా రొమాంటిక్గా మాట్లాడొచ్చు కదా. సరే సరే, ఇప్పుడు వద్దులే, నైట్కి కాల్ చేస్తా, హ్యాపీగా మాట్లాడుకుందాం, ప్రస్తుతానికైతే ఇంకో 5 లక్షలు ఏర్పాటు చేసుకోమ్మా అని నవ్వుతూ అన్నాడు. లేవు, నా దగ్గర ఏ డబ్బులు లేవు, నేనేమి ఇవ్వను అని మైరా ఏడుస్తూనే అనింది. ఏంటి ఏడుస్తున్నావా? అయ్యో బుజ్జి బంగారం, అలా ఏడిస్తే ఎలా నాన్నా? నిన్ను నమ్ముకొని నేను చాలా ప్లాన్ చేసుకున్నాలే. ప్రస్తుతానికి 5 లక్షలు ఏర్పాటు చేసుకో, ఎక్కడికి రావాలో ఏంటో రేపు చెప్తాను అని అనడంతో మైరా అరవబోయేంతలో కాల్ కట్ చేశాడు. కాల్ కట్ చేయగానే మైరాకి విపరీతమైన కోపం వచ్చి ఫోన్ని బెడ్ మీద విసరడంతో అది అక్కడి నుండి 2 ఫల్టీలు కొట్టి కింద పడింది. మైరా అలాగే పడుకుండిపోయి చాలాసేపు ఏడుస్తూ వాడు పెట్టిన ఫోటోలు గుర్తు చేసుకుంటూ ఉంటే తన నరాలు తెగిపోయినంతగా బాధ కోపం తన్నుకొస్తుంటే ఏం చేయాలో అర్థం కాక కేవలం తన కన్నీళ్ళకి పని చెప్పి అలాగే పడుకొని నిద్రపోయింది. మధ్యాహ్నం ఇంటివైపు నుండి మరో హోటల్లో ఉన్న కాన్ఫరెన్స్కి వెళ్తున్న సంజయ్ లంచ్ కోసం వెళ్దామన్న ఆలోచనతో ఇంటికి వచ్చాడు. సంజయ్ రాకని చూసిన వాణి, ఏంటి నాన్న ఈరోజు మధ్యాహ్నం కూడా వచ్చేసావు అని అడిగింది. ఇంకో గంటలో మీటింగ్ ఉందమ్మా, ఇక్కడ నుండి చాలా దగ్గర, సో వెళ్తూ లంచ్కి ఇక్కడికి వచ్చేసా అని సంజయ్ చెప్పాడు. మంచి పని చేశావు, రోజూ మధ్యాహ్నం ఆ బయట గడ్డి తిని ఆరోగ్యం పాడు చేసుకోవడం కన్నా ఇలా ఇంటికి రావడం చాలా మంచిది. సరే, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, నేను వడ్డిస్తాను. ఆ నాన్న, ఇంకో విషయం, మైరా నిద్రపోతుంది, డిస్టర్బ్ చేయకు అని చెప్పింది. మైరానా కాలేజ్కి వెళ్ళలేదా అని సంజయ్ అడిగాడు. వెళ్ళిన ఓ 2 గంటల్లో తిరిగొచ్చి తలనొప్పిగా ఉంది, కాసేపు నిద్రపోతాను అని అడిగింది. ఇంకా రాలేదంటే నిద్రపోతుందనేగా, అందుకే చెప్తున్నా, కాస్త మెల్లగా డోర్ ఓపెన్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసేయ్ అని వాణి చెప్పి కిచెన్లోకి వెళ్ళింది. సంజయ్ రూమ్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి బెడ్కి అడ్డంగా పడుకొని కనిపించింది. సంజయ్ 2 అడుగులు వేయగానే తన కాలికి ఫోన్ తగలడంతో చూసి తన చేతుల్లోకి తీసుకొని అది మైరా ఫోన్ అని అర్థమై బెడ్ మీద పెట్టి నిద్రపోతున్న మైరా మొహాన్ని గమనించాడు. కన్నీటి చారలు స్పష్టంగా బుగ్గల మీద కనిపిస్తూ ఉంటే ఆ పక్కనే పడి ఉన్న ల్యాప్టాప్ని కూడా చూశాడు. ముందు రోజు నుండి మైరా కాస్త సస్పీషియస్గా బిహేవ్ చేయడం సంజయ్కి తెలుస్తూనే ఉన్నా ఎందుకు ఏంటి అని అర్థం కాక తెలుసుకుందామనే ఆలోచనతో ఫ్రెష్ అయి తిరిగి లంచ్ చేసి వెళ్ళిపోయాడు. మైరాకి మధ్యాహ్నం 2 గంటలప్పుడు మెలకు వచ్చి లేచి ఏడ్చిన కళ్ళు కావడంతో మండుతూ ఉండడంతో బెడ్ దిగబోయి బెడ్ మీద ఫోన్ కనిపించగానే అది తాను కింద వేసినట్టుగా గుర్తొచ్చి పైకెలా వచ్చింది అని అనుకొని ఫోన్ తీసుకొని అందులో ఉన్న ఫొటోస్ మొత్తం ఒక్కొక్కటి డిలీట్ చేస్తూ ఉంటే తన కంట్లో కన్నీళ్లు మళ్ళీ మళ్ళీ రావడం మొదలయ్యాయి. దాదాపుగా 150 ఫోటోల పైన ఉండడంతో తట్టుకోలేకపోయి అన్నింటినీ డిలీట్ చేసి కాసేపు అలానే కూర్చుండిపోయి కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఇంట్లో అనుమానం వస్తుందేమో అన్న ఆలోచనతో
మొహం కడుక్కొని కిందికి వెళ్ళింది. మైరా వెళ్ళేసరికి హాల్లో ఎవరూ కనిపించకపోవడంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి రాత్రి తినకపోవడం, పొద్దున్నే తినకపోవడంతో బాగా ఆకలిగా అనిపించి తట్టుకోలేక ప్లేట్లో అన్నం పెట్టుకొని తింటూ ఉండగా వాణి రాజ్కుమార్ రూమ్లో నుండి బయటకొస్తూ మైరాని చూసి దగ్గరికి వెళ్ళింది. నన్ను పిలిస్తే నేను పెడతాను కదరా అని వాణి అనింది. పర్లేదత్తయ్య, బాగా నిద్రపోయాను, చూడండి నా కళ్ళు కూడా ఎలా ఉన్నాయో అని ఏడ్చింది అని అనుమానం రాకుండా నిద్రపోవడం వల్ల అని కవర్ చేసింది. పోనీలే, ఇప్పుడు తలనొప్పి తగ్గింది కదా, తిను అని అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉండగా మైరా కూడా వింటూ కాసేపు తన బాధను మర్చిపోయి కాస్తంత తిన్నాను అనిపించి హ్యాండ్ వాష్ చేసుకొని అత్తయ్య చిన్న వర్క్ ఉంది, నోట్స్ రాసుకోవాలి, వెళ్తున్నాను అని రూమ్లోకి వెళ్ళి సంజయ్ మొత్తం తన స్టఫ్ రూమ్లోకి చేంజ్ చేసుకోమని చెప్పడం గుర్తొచ్చి ముందు ఆ పని పూర్తి చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. మరేమో లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి మాట్లాడుకుంటే, నాతోనే నువ్వు ఉండిపో పెళ్ళయ్యే పార్టీ వరకు 2 అప్డేట్స్ డైలీ పెట్టమని అందరూ అడిగారు. ఆల్మోస్ట్ 95% అడిగారు, కానీ ఇవ్వలేను. పెళ్ళయ్యే వరకు మాత్రమే ఇవ్వమంటే ఎందుకు ఇస్తానమ్మా? ఆశ దోశ అప్పుడు పడా ఇవ్వనంటే ఇవ్వను. ఎందుకంటే అంటే అదేమంటారు, శాడిజం నాలో ఒక సైకో వచ్చింది ఇప్పుడు. సో అందుకే నేను అలా మాట్లాడుతున్నాను. బికాజ్ ఒకప్పుడు స్టోరీ బాగాలేదని నన్ను చంపేశారు అందరూ. నేను ఎంత సఫర్ అయ్యానో, ఎంత ఏడ్చానో, ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యానో. ఆఖరికి నా ఫ్యామిలీకి కూడా 1 వీక్ దూరంగా గడిపాను నేను. అందరూ ఎంతో సపోర్ట్ చేసి లాస్ట్కి నన్ను నార్మల్ చేశారు. అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేలా చేసింది నాకు ఈ స్టోరీ. అలాంటిది ఇప్పుడు బాగా నచ్చేసరికి 2 పార్ట్స్ అడుగుతారా? ఎంత అన్యాయం ఇది. సో అందుకే ఇప్పుడు ఛాన్స్ నాది కాబట్టి ఆడుకోవాలనుకుంటున్నా. ఇకపోతే అక్క మేము అనలేదు కదా, మరెందుకు మీరు మమ్మల్ని కూడా అంటారా అని అడుగుతారేమో. అంటే నా కోసం బంగారు తల్లులు మిగతా వాళ్ళ కోసం చేస్తున్నప్పుడు మీరు నాకు సపోర్ట్ చేయాలి కదా, చేస్తారని అనుకుంటున్నా. పైగా మళ్ళీ అడగడం పెళ్ళి వరకు ఇస్తే చాలంట, అంటే నిజం తెలిసిపోతే చాలు, ఆ తర్వాత వద్దు అన్నారు. కేవలం ఒకే ఒక సిస్టర్ మాత్రం స్టోరీ ఎండింగ్కి వచ్చినట్టుంది, బట్ రాకూడదని కోరుకుంటున్నానని చెప్పింది. లవ్ యూ డార్లింగ్. అంటే ఏమంటారు, స్టోరీ అయిపోవాలి, విసుగొస్తుంది, ఈ మాటలు విని విని అలిసిపోయాను. ఆ తర్వాత నా ఇష్టానికి ఉందామని కొంచెం స్ట్రాంగ్ అవుతూ వచ్చాను. అలాంటి టైంలో ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఈ స్టోరీ అవ్వకూడదని ఇంకా కోరుకుంటున్నారు చూడు. సో మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకుంటాను బాగా. సో అదన్నమాట ముచ్చట. రేపు సాయంత్రం మధు దేవాంశ్ వస్తారు. అండ్ ఇది వచ్చేసింది కదా, ఆఫ్టర్నూన్ అప్డేట్ కొంచెం డౌట్ అనమాట, ఇస్తానో ఇవ్వనో క్లారిటీ లేదు. సో కొంచెం నమ్మకాలు పెట్టుకోవద్దు, ఎందుకంటే కొంచెం హెల్త్ అప్సెట్ అయి ఉంది నాకు. ఇక మీద మధ్యాహ్నం అప్డేట్ ఒక 10 days వరకు ఇవ్వలేకపోవచ్చు కూడా. అంటే ఏంటి ఏమైంది అని క్లారిటీగా చెప్పలేను, కానీ బట్ ప్రాబ్లంగా ఉంది, అందువల్ల ఇవ్వలేను, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. 90% ట్రై చేస్తాను, కుదరకపోతే సంగతి చెప్తున్నా. ఇక అంతే ముచ్చట్లు. సాయంత్రం మధు దేవాంశ్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.